అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ టేస్టీ కుకింగ్. ఈరోజు మన టేస్టీ కుకింగ్లో చాలా సింపుల్గా ఈజీగా నార్త్ ఇండియన్ ఆలు కుర్మాని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ కర్రీని నార్త్ ఇండియన్స్ అయితే చాలా ఇష్టంగా తింటారండి. ఈ కర్రీ చపాతీ, రోటీ, పుల్కా, రైస్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ వేలో ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 2 యాలకులు, 1 బిర్యానీ ఆకు వేసి బాగా ఫ్రై చేయాలి. ఫ్రై అయ్యాక 4 పచ్చిమిర్చిని తీసుకుని ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని ఆయిల్లో వేసి కొంచెం చిటపటలాడాక అందులోని 2 రెమ్మల కరివేపాకు, 1 పెద్ద సైజు ఉల్లిపాయ తరుగు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేయాలి. ఉల్లిపాయలు ఇలా కొంచెం దూరగా వేగాక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ 1.5 టేబుల్ స్పూన్ కారం వేసి బాగా కలపాలి. అందులోనే 2 చిన్న సైజు టమాటాలు కూడా వేసి టమాటా కొంచెం మెత్తగా గుజ్జులాగా దగ్గర పడే వరకు ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ని కూడా పోసి లో ఫ్లేమ్ మీద స్టవ్ ఆన్ చేసి పెట్టాలి. 5 నిమిషాల తర్వాత మూత తెరిచి చూస్తే టమాటా ముక్కలు గుజ్జులా అయి ఉంటాయి. అందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి వేసి బాగా కలుపుతూ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయాలి. ఫ్రై అయ్యాక బంగాళాదుంప ముక్కల్ని కూడా ఆయిల్లో వేయాలి. నేనైతే బంగాళాదుంప ముక్కల్ని చెక్కు తీసి మీడియం సైజులా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో అయితే వేసి పెట్టుకున్నానండి. మనం కర్రీ చేసే టయానికి ఇవి చాలా ఫ్రెష్గా ఉంటాయి. బంగాళాదుంప ముక్కల్ని వేశాక బాగా కలపాలి. ఈ మసాలాలు మొత్తం దుంపలకు తగిలే విధంగా కొద్దిసేపు ఇలా కలుపుతూనే ఉండాలి. 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఉడకనిచ్చి 1/2 లీటర్ వాటర్ పోసి మూత పెట్టి బంగాళాదుంపలను 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. అందులోనే సాల్ట్ సరిపోకపోతే చూసుకుని సాల్ట్ కొద్దిగా వేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తెరిచి చూస్తే బంగాళాదుంప ముక్కలు ఉడికిపోయి ఉంటాయి. కర్రీ మొత్తం ఇలా దగ్గర పడ్డాక కొంచెం కస్తూరి మేతిని ఇలా చేతితో నిమి వేయాలి. అందులోనే కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర వేసి ఒకసారి కలుపుతూ దింపేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే నార్త్ ఇండియన్ ఆలు కుర్మా రెడీ అయినట్లే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.